హాయ్ ఫ్రెండ్స్, చూడండి చేను ఎంత బడ్డ ఉందో. ఇది MTU 1224. గింజలు కూడా మంచి ఉంటాయి. 300 నుంచి 350 గింజలు ఉంటాయి ఒక కంకిలా. చేను అయితే బుడ్డ ఉంటుంది, కింద వేస్తే అస్సలు పడదు. కింద పడేదని ఉండదు ఇది. ఇవ్వండి, దిగుబడి కూడా 32 క్వింటాల వరకు వస్తుంది. నీట్గా లేదు. నేను తెగులు కనబడుతుందే, తెగులు ఎక్కువ రాదు ఇది. MTU 1224 వెరైటీ ఇది. కర్ర లోపలనే ఉంటుంది, నిండా ఉంటుంది కర్ర. చేను కూడా నిండా ఉంటుంది. తెగుళ్ళు తక్కువ, దిగుబడి బాగా వస్తుంది. వేరేతో అవుతున్నా సింధూరాన్ని పెట్టినా దోమ విపరీతంగా ఉందాడ. ఇప్పుడు మళ్ళీ కొట్టాలనే రేపటెల్లుండి 3వసారి అవుతుంది. ఈ దానికి మాత్రం తెగులు లేదు, చాలా నెంబర్ 1 సీడ్ మాత్రము. పోయినసారి ఈ యాసంగిన పెట్టినా నేను, బాగా వచ్చింది పంట. అటు పోయినసారి వర్షాకాలం కూడా మా ఊర్లో పెట్టిండ్రి, సింగిల్ విజ్ ప్రెసిడెంట్ పెట్టిండే. ఆయన చూసి నేను యాసంగిన పెట్టితే వర్షాకాలం ఇప్పుడు పెట్టినా మంచిగా ఉంది పంట అయితే, దిగుబడి. ఈసారి ఎట్లా వస్తుందో చూడాలి. ఈసారి యాసంగి కన్నా మంచిగా వస్తుందని అనుకుంటున్నా. ఈసారి వర్షాలు ఫుల్ ఉన్నందుకు దోమ చాలా ఉంది అందరికీ. దోమ మందులు బాగా స్ప్రే చేసుకోండి. దోమ నెగ్లెక్ట్ చేస్తే కొంచెం పంట దిగుబడి చాలా తగ్గుతుంది. ఇదిగోండి కర్ర ఎంత ఉంది చూపిస్తా. ఇంకా మన బీపీటీ లాగా ఉంటుంది, కనబడుతుందా? బీపీటీ మోడల్ ఉంటుంది. ఆ చేను ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నా. ఒకటేసారి మందు కొట్టిన, తెగులు అయితే లేదు. నెంబర్ 1 అసలు తెగులుకు బాగా తట్టుకుంటా చేను ఇది. ఒకసారి అమిస్టా టాపు, ప్లాటా మెషిన్, ప్లస్ అది దోమకు ఆస్పిన్ అని ఉంటుంది, అదమావులు అది కొట్టిన. మామూలుగా ఉంటే పోతుంది దోమ, ఎక్కువ ఉంటే కూడా ఆస్పిన్కి కవర్ కాదు. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.